పవన్ కళ్యాణ్ తెలంగాణలో నవ నిర్మాణ సంకల్ప సభ పెడుతుండు. దాన్ని తప్పుపడుతున్నారు పొన్నం ప్రభాకర్, కవిత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పాలిటిక్స్ ఆయన ఆంధ్రాలో చేస్తున్నాడు. ఆంధ్రాలో ఒక పార్టీ ఉంది. ఆంధ్రాలో ఒక పార్టీ పెట్టుకొని తెలంగాణ వేరు, ఏపీ వేరు, రెండు రాష్ట్రాలు విడిపోయినాయి. విడిపోయిన రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం అంటే చాలా కష్టం. అది పెట్టడమే కాకుండా వీళ్ళు ఏమనుకున్న విలేకరులను గెలుకుతున్నారు, నోకపోతే కేసులు పెడుతున్నారు, అక్రమంగా చాలా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకత ఫుల్ ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ ఎన్ని సభలు పెట్టినా ఏం చేసినా కూడా తెలంగాణలో ఏం చేయలేదు. జనసేన పార్టీ అనేది ఉండదు. ఈడ ఉండేది బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, ఈ రెండే ఉంటాయి తప్ప మిగతా ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా కూడా అసలు ఆ ఛాన్సే లేదు. అంటే ఇప్పుడు తమిళనాడులో సీఎం విజయ్ అండ్ కదా, తెలంగాణలో కూడా తర్వాత పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం అయినాడు కదా, మళ్ళీ సాల్దా డిప్యూటీ సీఎం అయినాడు కదా. విజయ్ దళపతికి పవన్ కళ్యాణ్కు చాలా తేడా ఉంది. విజయ్ దళపతి కింగు, సింగిల్గా వచ్చి గెలిచాడు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలో సీఎం అయ్యాడు. విజయ్ దళపతి రికార్డు పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే. పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చింటే మాట్లాడడానికి సోర్స్ ఉంటుంది. ఆయన సింగిల్గా రాలే. ఫస్ట్ వాళ్ళని వీళ్ళని ఏదేదో విమర్శించుకుంటా మళ్ళీ కూటమి ద్వారా వచ్చినాడు. ఆయన ఏదో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన విజయ్ దళపతితో పోల్చుకుంటే స్థాయి పవన్ కళ్యాణ్ది కాదు. అంటే సభ పెట్టడాన్ని ఎలా చూడొచ్చు? అసలు పెడతారు, చూడాలి కదా, జరుగుతుంది కదా అన్న, చూడాలి. నేను ఒకటే తెలంగాణ వ్యాప్తంగా జనసేన పార్టీని అసలు కేర్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణ ఇది తెలంగాణను సాధించింది కేసీఆర్. ఆ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ వీళ్ళకే ఉంటుంది తప్ప ఇక్కడ గ్రిప్పు. మిగతా వాళ్ళకు ఎంతమంది వచ్చినా కూడా ఏం ఉండదు. పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాద్లో సభ పెడుతుండు. దాన్ని కాంగ్రెస్ నేతలు కానీ కవిత కానీ తప్పుపడుతున్నారు. అవునమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచింది ఎక్కడ? ఏపీలో. డిప్యూటీ సీఎం ఎక్కడ? ఏపీలో. కానీ అక్కడి నుంచి ఇక్కడ సభలు పెట్టి ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టడానికి సభలు పెడుతున్నారు? ఇక్కడ జనాలు కూడా ఒప్పుకోవట్లేదు. ఆయన అక్కడ చూసుకోవాలి కానీ, అక్కడ పథకాల గురించి ఆలోచించాలి కానీ, అక్కడ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి కానీ, ఇక్కడ సభలు పెట్టి మళ్ళీ ఇదేంటి కొత్త రాజకీయాలు సృష్టిస్తున్నారని చెప్పేసి నేను వింటున్నాను. కానీ దాని గురించి నేను మాట్లాడడం లేదు, నాకు ఎందుకులే అని చెప్పేసి. కానీ ఎక్కడున్నోళ్ళు అక్కడ చూసుకోవాలి, ఎక్కడ గెలిస్తే అక్కడ అటువైపు చూసుకోవాలి. మరి మన వాళ్ళు అటు పోతే ఊరుకుంటారా? తెలంగాణ వాళ్ళు పోయి అక్కడ మీటింగులు పెడితే ఊరుకుంటారా? కేసీఆర్ కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీని విజయవాడకి తీసుకెళ్ళిండు కదా. అంటే వాళ్ళు విజయవాడకి తీసుకొని వెళ్ళారని వీళ్ళు హైదరాబాద్కి తీసుకొని వస్తున్నారా? పోటీ చేయొచ్చు కదా, ఇండియా మొత్తం చేయొచ్చు. కానీ నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే, కొంతమంది నేను ఉన్నది చెప్తున్నాను, నేను విన్నది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, జిగిరి దోస్తులు కూడా. కానీ వీళ్ళిద్దరూ ఇక్కడ సభలు పెట్టి వీళ్ళు అటుపోయి వాళ్ళు ఇటుపోయి సభలు అటునుంచి ఇటు ఉదరకమాలు ఇద్దరు లాగా చేస్తున్నారు. వాళ్ళు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? మనకేమో కొంతమంది ఏమనుకుంటున్నారు, లేదు వీళ్ళిద్దరు కలిస్తే వైసీపీని రాకుండా చేయాలని చెప్పేసి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవకూడదని చెప్పేసి, అటు వైసీపీ గెలవకూడదు, ఇటు టీఆర్ఎస్ మన కేసీఆర్ గెలవకూడదని చెప్పేసి వీళ్ళు ప్లాన్ ప్రకారము ఇట్లా సభలు పెట్టుకొని ఏదో చేస్తున్నారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. నేను అనుకున్నదే చెప్తున్నాను. ఎందుకంటే నాకు దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నాకు తోచింది, నాకు ఎవరి జనాలు ఎట్లా ఫాలో అవుతున్నారు నేను అలాగే చెప్తున్నాను. కానీ ఇది ఎంతవరకు పోతుందో మనకు తెలియదు. ఇక్కడ చేయకూడదు రాజకీయాలు, ఏమన్నా ఉంటే అటు చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు జనాలు. అది పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ పెడుతుండు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఉపయోగం ఎవరికి ఉండిద్దన్నా? ఎవరికీ ఉండదు, ఏం లేదు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ అవతరణ అని చెప్పేసి ఒక డిప్యూటీ సీఎంగా ఆంధ్రాకు ఉన్నాడు కాబట్టి ఇక్కడ సభకు ఆయన వస్తున్నాడు. తెలంగాణ పరంగా తెలంగాణకి శుభాకాంక్షలు చెప్పి ఇంటికి వెళ్తాడు తప్ప అంతకుమించి ఏమీ ఉండదు. అంటే తెలంగాణను రావడం వల్ల 11 రోజులు తినలేని అన్నాడు. అతనికి ఇక్కడ ఏం అవసరం అని మాట్లాడుతున్నారు. ఎవరా మాట ఉంది? తినలేదని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అన్నారా? బాధ ఉంటుంది. ఆంధ్ర విడిపోయాం తమ్ముళ్ళు అని ఏమైనా పగబట్టారా? ఆంధ్ర వాళ్ళు పగబడితే ఉంటారు ఇప్పుడు ఎవరైనా? మరి ఆంధ్ర వాళ్ళకి ఏ ఆలోచనే లేదు. తమ్ముళ్ళు తెలంగాణ తల్లిగా పూజిస్తున్నాం, తెలంగాణ తమ్ముళ్ళుగా ఆదరిస్తున్నారు అంతే. అదే ఉద్దేశంతో కొనసాగుతుంది తెలంగాణ. ఒక 9 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో ఎటువంటి చూడలేదు. ఇటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మొదలైన కాడి నుంచి విభేదాలు అనేది చూడలేదు. కాబట్టి ప్రశాంతంగా ఉంది. కొంతమంది పనికి మాలినోళ్ళు సైకోల్ మాటలిని ముందుకు వచ్చి లబోదిబో అంటే ప్రయోజనం లేదు అని చూడడానికి తప్ప ఉద్దేశం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరు పట్టించుకోరు, ఎవరు బాధుకోరు.
తెలంగాణలో మళ్ళీ జనసేన పోటీ చేస్తే ఏమన్నా సీట్లు గెలిచే అవకాశం ఉంది? జనసేన పోటీ చేయాల్సిన అవసరం తెలంగాణలో లేదు. తెలంగాణలో ఉన్న నాయకులే కొంతమంది అడిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్వాగతించలేదు. బీజేపీ తరపున అడిగినా కూడా స్వాగతించలేదు. తెలంగాణలో బీజేపీ రావాలి అనే ఒక లక్ష్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి బీజేపీ తరపున ఉన్న క్యాండిడేట్లను ఆదరిస్తాడు. బీజేపీకి ఆయన సపోర్టు ఉంటుంది తెలంగాణలో, అంతే.